పంతులు గారు, మా వియ్యంకులొచ్చారు. అసలు రాణమ్మ మీ భార్యేనా? ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఆ రాణమ్మ మీ భార్య కాదు. అయ్యా ధర్మతేజ గారు నమస్కారం. 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 మా ఆవిడ రాణమ్మ. అమ్మ రాణమ్మ గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు. రాణమ్మ, నువ్వు నా భార్యవి కాదని జాతకం చూసి చెప్పింది ఈ మహానుభావుడే. ధర్మతేజ గారు, ఈయనకి ఆస్ట్రాలజీ విషయంలో తిరుగులేని పేరుందండి. మా ఇంట్లో వాళ్ళ జాతకాలు ముహూర్తాలు ఈయనే పెడతారు. అవునా? మీ భార్యాభర్తల జాతకాలు చూసింది నేనే రాణమ్మ గారు. నేను చెప్పిన విషయం ధర్మతేజ గారు మీకు ఈపాటికే చెప్పుంటారు కదా. నేను చెప్పిన జాతకం నిజమా కాదా అన్నది మీకు మాత్రమే తెలుసు రాణమ్మ గారు. రాణమ్మ, చూసావా ఈ పంతులు? నాకు చెప్పింది మళ్ళీ నీకు చెప్తున్నాడు. ఇప్పుడే నాకు 4 చీవాట్లు పెడితే సరిపోతుంది. వద్దు ధర్మతేజ్ గారు, మనం వచ్చింది యాగానికి. ఇప్పుడు జాతకాల విషయం ఎందుకు? దీని తర్వాత నేను పంతులు గారితో మాట్లాడతాను, సరేనా? అది కాదు రాణమ్మ, ఆయన కొన్ని డౌట్స్ అడిగారు కదా, ఇప్పుడే క్లారిఫై చేయాలి. ఎందుకంటే నువ్వు నా భార్యవి కాదని చెప్పినప్పుడు నాకు పిచ్చి కోపం వచ్చేసింది. అయ్యా, మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఉన్నదే చెప్పాను. నాకంతా అర్థమైంది. పంతులు గారు, ధర్మతేజ గారు, రాణమ్మ గారు సాక్షాత్తు ఆది దంపతులు. మొన్న మీరు అడిగిన డౌట్స్ క్లియర్ అయినట్టే కదా? అవునదని గారు, మీరు మీ కోడల్ని తీసుకొచ్చారు గాని మరి మా కోడలి పిల్లెక్కడా? మీ కోడల్ని తోడపెళ్లి కూతురు తీసుకొస్తోందండి. అవునాంటీ, వాళ్ళు రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. వచ్చేస్తారా ఆంటీ? ఏంటి, నా కాళ్ళకి పాము చుట్టుకున్నట్టుగా ఫీలింగ్ ఉంది.